మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. బొమ్మిరెడ్డిపల్లి గ్రామంలో జరిగిన గొడవల్లో టీడీపీ నేత గిరినాథ్ చౌదరి మృతి చెందారు. వైసీపీకి చెందిన పామయ్య, అతడి సోదరుడు రామకృష్ణ, వారి అనుచరులకు టీడీపీకి చెందిన గిరినాథ్ చౌదరి, కళ్యాణ్ చౌదరిల మధ్య ఘర్షణ జరిగింది. వైసీపీ వర్గీయులు గొడవలితో గిరినాథ్ చౌదరిపై దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన గిరినాథ్ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. గిరినాథ్ మృతికి ప్రతీకారంగా వైసీపీ నేత రామకృష్ణ ఇంటిపై టీడీపీ వర్గీయులు దాడి చేశారు. ఇంట్లోని ఫర్నిచర్ ధ్వంసం చేశారు. పశువుల గడ్డి వాములకు నిప్పు పెట్టారు. అలాగే ఓ మహిళపై కూడా దాడికి దిగారు. టీడీపీ వైసీపీ వర్గీయుల ఘర్షణలపై సీరియస్ అయిన జిల్లా ఎస్ఐ, వెల్దుర్తి మండలం సిఐ, ఎస్ఐలను సస్పెండ్ చేశారు. ఇదే విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి కర్నూలు నుంచి బసవరాజు అందిస్తారు. బసవరాజు, చెప్పండి, ఘర్షణల వాతావరణానికి కారణాలేంటి? అసలు పోలీసులు ఏమంటున్నారు? పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ బ్రహ్మణి. వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లిలో అంటే నిన్న జరిగిన ఘర్షణ అయితే ఇది పూర్తిగా రాజకీయ నేపథ్యంలో జరిగింది. ఏదైతే పోలింగ్ రోజు నుంచి కూడా అక్కడ ఘర్షణ వాతావరణం జరుగుతూనే ఉన్నట్లు తెలుస్తా ఉంది మనకు స్థానికుల సమాచారాన్ని బట్టి. అంటే పోలింగ్ రోజు ఏదైతే టీడీపీ ముందంజలో ఉంది, అప్పట్లో వీళ్ళు వైసీపీ వాళ్ళని ఇంటికి వెళ్ళి కొంచెం గొడవ చేసినట్లు తెలుస్తా ఉంది. ఈ క్రమంలోనే అంటే వైసీపీ వర్సెస్ టీడీపీ ఏదైతే ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అనుచరుల ఇళ్లపైకి టీడీపీ వాళ్ళు ఉసిగొలిపారు, కయ్యానికి కాలు దువ్వారు అన్నట్లు మనకు తెలుస్తా ఉంది. ఈ క్రమంలోనే వాళ్ళు అంటే ఆత్మరక్షణలో భాగంగా ఏదైతే వైసీపీ వాళ్ళు అంటే వాళ్ళ ఏరియాలోకి టీడీపీ వాళ్ళు వచ్చి హంగామా చేయడంతో ఆత్మరక్షణలో భాగంగా అక్కడ ఉన్న ఆయుధాలతో దాడి చేయడం జరిగింది. ఈ దాడిలోనే ఏదైతే టీడీపీ చెందిన గిరినాథ్ చౌదరి గాని వాళ్ళ తమ్ముడు కళ్యాణ్ చక్రవర్తి గాని ఇద్దరే అక్కడికి వెళ్ళి గొడవ చేయడం వల్ల వీళ్ళు గాయాల పాలయ్యారు. అంటే గిరినాథ్ చౌదరి ఇప్పుడు మనకు మృతి చెందిన చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. కళ్యాణ్ చక్రవర్తి పరిస్థితి కూడా కొంచెం విషమంగా ఉంది. కళ్యాణ్ చక్రవర్తి పరిస్థితి కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు, విషమంగా ఉంది. అయితే ఇరు వర్గాలు అంటే గ్రామంలో ఏదైతే ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ గారు అక్కడికి అంటే గ్రామానికి చేరుకొని ఘటన స్థలాన్ని పరిశీలించి ఈ రాజకీయ నేపథ్యంలో చెలరేగిన అల్లర్ల నేపథ్యంలో సిఐఎస్ఐ ఇద్దరిని కూడా సస్పెండ్ చేసి అంటే శాంతి భద్రతలు కాపాడడంలో విఘాతము కాపాడడంలో వీళ్ళు ఫెయిల్ అయ్యారనే ఉద్దేశంతో అంటే శాఖపరమైన చర్యలతో చేపట్టారు. బట్ ఏదైతే ఈ మృతుల తరపున అంటే టీడీపీ వర్గీయుల తరపున నిన్న రాత్రి అంటే ఈ వైసీపీ వాళ్ళ ఏరియాలోకి పోయి అంటే ఇంట్లోని ఫర్నిచర్ కానీ ఈ స్కూటర్లు ధ్వంసం చేసి అలా విధంగా పశువుల గడ్డివాము ఒక 2 గడ్డివాములు కూడా దగ్ధం చేశారు. ఈ దీంతో గ్రామంలో అయితే ఆందోళన పరిస్థితి నెలకొంది. అంటే పోలీసులు మనకు చెప్తున్న సమాచారాన్ని బట్టి అయితే పక్కగా రాజకీయ నేపథ్యంలో ఏదైతే వైసీపీ ఓడిపోయి టీడీపీ గెలవడంతోనే ఉద్రిక్తగా పరిస్థితులు నెలకొన్నట్లు మనకు తెలుస్తా ఉంది. అంటే మొత్తం మీద ఎవరికి వాళ్ళు అంటే వీళ్ళు టీడీపీలే కయ్యానికి కాలు మాయలపైకి వచ్చారని బాధితులు ఈ వైసీపీ వర్గీయులు చెప్తా ఉన్నారు. మరి టీడీపీలో అయితే వైసీపీ వర్గీయులే అంటే మా పైన దాడి చేసి మమ్మల్ని చంపేశారని వీళ్ళు చెప్తా ఉన్నారు. అయితే ఎవరు అంటే తప్పెవరు అనేది పోలీసుల విచారణలో తేలాల్సింది. అయితే గ్రామంలో అయితే పికెటింగ్ నిర్వహించారు. ప్రధానంగా ఇది టీడీపీ తరఫున ఇప్పుడు చనిపోయిన వాళ్ళు గిరినాథ్ చౌదరి, అదేవిధంగా వాళ్ళ తమ్ముడు కళ్యాణ్ చౌదరి పరిస్థితి అయితే విషమంగా ఉంది. వాళ్ళ ఆయన ఏదైతే బాధితుల యొక్క రామాంజనేయులు వాళ్ళ ఆయన పోలీస్ స్టేషన్ లో కేసు మాత్రం పెట్టారు. అంటే ఎమ్మెల్యే అనుచరులు, అదేవిధంగా గ్రామానికి చెందిన చక్రపాణి రెడ్డి, ఈ రామకృష్ణ, పామయ్య, ఈ వర్గీయులు అందరి పైన కూడా కేసు పెట్టడం జరిగింది. అంటే వీళ్ళని అనుచరుల ముందు పెట్టి ఈ విధంగా దాడులకు ఉసిగొలిపారు. ఎమ్మెల్యే కుమారుడు వాళ్ళే ఈ దాడికి ప్రధాన పాత్రదారులు అన్నట్లు కేసు అయితే నమోదు చేయడం జరిగింది. మరి పోలీసులు ఏ మేరకు అంటే ఎవరెవరిపైన కేసు పెడతారు, ఎవరెవరిపైన శాఖపరమైన యాక్షన్ తీసుకుంటారు అనేది మనకు తేలాల్సింది దర్యాప్తులో. బ్రాహ్మణి. బసవరాజు, అలాగే చెప్పండి, ఎలక్షన్ పోలింగ్ జరిగినప్పటి నుంచి అల్లర్లు జరుగుతూనే ఉన్నాయి రాష్ట్రంలో. పోలీసులు 144 సెక్షన్ను అలాంటి కఠినమైన ఆంక్షలు కూడా విధించారు. కానీ మళ్ళీ మొన్న కౌంటింగ్ వచ్చినప్పటి నుంచి కూడా ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. ఇటువంటి దాడుల్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇది పూర్తిగా అయితే పోలీసు వైఫల్యం అండి. పోలీసులో వైఫల్యం జరిగినట్టు మనకు తెలుస్తుంది. అంటే పోలీసు 30 యాక్ట్ అమల్లో ఉంది, 144 సెక్షన్ ఉంది. అయినా కూడా
అంటే పోలింగ్ సరళను బట్టి ఏదైతే మేమే గెలుస్తామని టీడీపీ వర్గులు రెచ్చిపోవడము లేదా వైసీపీ వాళ్ళు ఓడిపోయామనే అంటే నిరాశతో వాళ్ళు విరక్తితో దాడులకు పాల్పడము ఈ ఇరు వర్గాల నుంచి అయితే ఒకరి మీద ఒకరు అనుకున్న పరిస్థితులు లేదా ఊసిగొలుపుకున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. బట్ దీన్ని అంటే ముందుగానే పసిగట్టి ఏదైతే స్పెషల్ బ్రాంచ్ అనుకోండి, ఇంటెలిజెన్స్ అనుకోండి, ఈ నిఘా వర్గాలు ఏవైతే ఉన్నాయో పలానా ఏరియాలో పలానా పరిస్థితుల్లో పలానా గ్రామంలో ఇలాంటి వాతావరణం ఉందని ముందు పసిగట్టి వాళ్ళని ఎక్కడికెక్కడ కట్టడి చేయడంలో మాత్రం పోలీసులు విఫలమైనట్టు తెలుస్తా ఉంది. పోలింగ్ నుండి చాలా రోజులు గ్యాప్ వచ్చిన తర్వాత కౌంటింగ్ జరిగినా కూడా అప్పటికి వాళ్ళు ఇరు వర్గాలు ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకున్నట్లు మనకు స్థానికులు అంటే గ్రామస్తులను బట్టి తెలుస్తా ఉంది. అంటే ఇది జరిగినా కూడా ఎందుకు పోలీసులు ఊరికే ఉన్నారనేది ప్రశ్నగా ఉంది. అంటే పోలీసులు శాఖపరమైన చర్యలు చేపట్టడంలో విఫలమవడం వల్లనే ఈ దాడి జరిగింది. గ్రామంలో కొంచెం ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి అన్నట్లు మనకు తెలుస్తా ఉంది. బ్రాహ్మణి రైట్ బసవరాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.